హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చాయిస్ ఆప్షన్స్. నేను మీ పద్మనాభ్ రెడ్డి. సో టుడే వచ్చేసి మనం ఏదైతే ప్రాఫిట్ బుక్ చేసాం వాటి గురించి డిస్కస్ చేసుకుందాం. ఎస్టర్డే మీకు తెలిసిందే. సో ఆల్మోస్ట్ వచ్చేసి మనము మోర్ దాన్ వచ్చేసి 10,000 దాకా ప్రాఫిట్ బుక్ చేసాము. ఈరోజు వచ్చేసి మోర్ దాన్ వచ్చేసి నెట్ ప్రాఫిట్ వచ్చేసి 25,000 దాకా ఉంది. అలాగే రియలైజ్ ప్రాఫిట్ చూస్తే కన్నా 33,000 దాకా ఉంది అనమాట. సో కనుక గమనిస్తే కనుక ఇక్కడ మీరు ఓవరాల్గా ఈరోజు తీసుకున్న పొజిషన్స్ అన్ని గమనిస్తే కనుక మొత్తం అంతా స్టాక్ ఆప్షన్ రిలేటెడ్గానే నేను పొజిషన్ తీసుకోవడం జరిగింది. సో ఇంకా ఒక 3 పొజిషన్స్ అనేది స్టిల్ రన్నింగ్లో ఉన్నాయి. సో ఫండ్ అనేది కూడా ఒకసారి అబ్జర్వ్ చేయండి. మోర్ దాన్ 182 ల్యాక్స్ అంటే అప్రాక్సిమేట్లీ 2 ల్యాక్స్ దాకా మనము ఫండ్ యాడ్ చేసినాము. దానికను ఈరోజు వచ్చేసి మోర్ దాన్ వచ్చేసి మనం 25,000 దాకా ప్రాఫిట్ అనేది బుక్ చేయడం జరిగింది అనమాట. సో ఒకసారి కనుక గమనిస్తే కనుక మనకు సంబంధించిన అకౌంట్ కూడా వచ్చేసి 1705173. సో ఏదైనా సరే నేను ఎందుకు చూపిస్తున్నానంటే స్టాక్ ఆప్షన్ రిలేటెడ్గా ప్రీమియం అనేది డీకే ఉండదు, మంత్ ఎక్స్పైరీ కాబట్టి ఒక ప్రాపర్ ఐడియా అనేది ఉంటే ఎవరైనా సరే స్టాక్ మార్కెట్లోకి ఎంటర్ అయింది వచ్చేసి సెకండ్ ఇన్కమ్ పర్పస్ కోసమే. ప్రాపర్ ఐడియా అనేది ఉంటే కనుక ఈజీగా వచ్చేసి ప్రాఫిట్ అనేది బుక్ చేసుకోవచ్చు అన్న ఉద్దేశంతోనే నేను ఈ వీడియో అనేది చూస్తున్నాను. నెక్స్ట్ పోతే ఈ రోజుకి సంబంధించి ఆర్బీఐ పాలసీ ఇక్కడ మన టెలిగ్రామ్ ఛానల్ మొదట గమనిస్తే కనుక ఎవరైతే ఉన్నారో అంటే ఫాలో అవుతున్నారో మన టెలిగ్రామ్ ఛానల్ ఎవరైతే ఫాలో అవుతున్నారో వాళ్ళకి ఇండెక్స్ ఆప్షన్ స్టాక్ ఆప్షన్ రిలేటెడ్గా ఒక కాల్ అనేది నేను సజెస్ట్ చేశాను ఎస్టర్డే. హిండ్ పెట్రో అనేసి ఈరోజు మంచి ప్రాఫిట్ అనేది రావడం జరిగింది. సో అలాగే వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ కాల్ అనేది ఒక సజెస్ట్ చేశాను. అలాగే మనకు ఫండమెంటల్ రిలేటెడ్గా కూడా మనము వచ్చేసి ఈ ఇన్ టైంలో వచ్చేసి పొజిషన్స్ అంటే ఫండమెంటల్గా ఈ ఎవరైతే అంటే ఫాలో అవుతున్నారో వాళ్ళకు సంబంధించి మనము ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ షేర్ చేస్తూ వస్తున్నాం ఫ్రెండ్స్, బాగా అబ్జర్వ్ చేస్తే కనుక. సో నెక్స్ట్ పోతే కనుక ఈ రోజుటికి ఒకసారి గమనిస్తే కన్నా టాప్ లూజర్స్గా కానీ టాప్ గైనర్స్గా కానీ గమనించే ముందర ఈరోజు పాస్ట్ 5 డేస్కి గాను ఈరోజు ఆ లాభాలకు సంబంధించి బ్రేక్ పడింది. సో సెన్సెక్స్ రిలేటెడ్ చూస్తే కన్నా -56 పాయింట్స్, అలాగే నిఫ్టీ రిలేటెడ్ చూస్తే కన్నా -30 పాయింట్స్ లాస్తో, బ్యాంక్ నిఫ్టీ రిలేటెడ్ చూస్తే కన్నా -94 పాయింట్స్ లాస్ కావడం జరిగింది. అలాగే టాప్ గైనర్స్గా బ్యాంక్ బరోడా, యాక్సిస్ బ్యాంకు, కెనరా బ్యాంకు, పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఉంటే టాప్ లూజర్స్కి వచ్చేసి ఏయూ బ్యాంక్ కానీ నెక్స్ట్ ఇండస్ఇండ్ బ్యాంక్ కానీ ఐసిఐసి బ్యాంక్ కానీ ఇక్కడ మనం చూస్తున్నాం ఫ్రెండ్స్. సో ఒకసారి మీరు గమనిస్తే కనుక నేను ఒకసారి చూపిస్తున్నాను. సో ఏదైతే మనకు కాల్స్ అనేది ఇస్తున్నానో కాల్స్ పెర్ఫార్మెన్స్ అనేది కూడా ఎక్సలెంట్గా ఉంది అనేసి నా అభిప్రాయం. ఒకసారి కనుక గమనిస్తే కనుక స్టాక్ ఆప్షన్ రిలేటెడ్గా చూస్తే కనుక బీపీసీఎల్ అనేది మనం ఇచ్చిన లెవెల్స్ నుంచి మంచి మూమెంట్ రావడము, అలాగే పిఎఫ్సి అనేది మనం ఇచ్చిన లెవెల్స్ నుంచి మన టార్గెట్ అనేది రావడము, గుజరాత్ గ్యాస్ అనేది ఏదైతే ఇచ్చానో మన టార్గెట్స్ రీచ్ కావడము, ఖచ్చితంగా అంటే ఒక 2-5% ఫర్ 1 ల్యాక్ గాను ఈచ్ కాల్ పైన 2-5% అంటే 3-5,000 దాకా ప్రాఫిట్ అనేది ప్రతి ఒక్క కాల్ పైన మనం ఇక్కడ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అనమాట. సో అలాంటి మూమెంటమ్ టిప్స్ అనేది కూడా మనం అడ్వైజ్ చేస్తున్నాము. అబ్జర్వ్ చేయండి మన టెలిగ్రామ్ ఛానల్ని. స్టఫ్ ఉంది అనిపిస్తే కనుక మీ ఫ్రెండ్స్కి రెఫర్ చేయండి, మీ రిలేటివ్స్కి రెఫర్ చేయండి. ఇక్కడ పోతే కనుక ఏదైతే కాల్స్ ఇస్తున్నామో ఆ కాల్స్ పెర్ఫార్మెన్స్తో పాటు మీకు ఇక్కడ చెప్పుకునే విధానంలో ఒకటి చూపించదలుచుకున్నాను ఈరోజు. ఇండెక్స్ ఆప్షన్. సో మొత్తం స్టాక్ ఆప్షన్స్ పైనే నేను మీరు ఈ అకౌంట్లో చూస్తే కనుక మొత్తం స్టాక్ ఆప్షన్స్ పైనే ఇక్కడ పొజిషన్స్ అనేది తీసుకున్నాను. ఇండెక్స్ ఆప్షన్ సంబంధించి ఎటువంటి పొజిషన్ అనేది లేదు. సో రీజన్ అనేది ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. ఈరోజు ఆర్బీఐ పాలసీ అనేది ఒకటి ఉంటే కనుక ఎంటైర్ డే వచ్చేసి ఒక రేంజ్లో వచ్చేసి మూమెంటం అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుందంట ఒక రేంజ్లోనే. సో మూమెంటం లేని దాంట్లో పోయి ఖచ్చితంగా నేను బ్యాంక్ నిఫ్టీని మీదనే పొజిషన్స్ తీసుకుంటా, ఖచ్చితంగా నేను నిఫ్టీ పైనే పొజిషన్ తీసుకుంటా, లేదంటే ఖచ్చితంగా నేను సెన్సెక్స్ పైనే అంటే పొజిషన్ తీసుకోవడానికి ట్రై చేస్తాను, దాని మీదనే ప్రాఫిట్ చేస్తాను అనడము ఇంట్రాడే లెవెల్ వాళ్ళకి పనికిరాదనమాట. ఖచ్చితంగా లూజ్ అనేది ఉంటుంది. సో ఇక్కడ కనుక గమనిస్తే కనుక ప్రతి ఒక్కటి నేను వెళ్ళడానికి చూపించినవి. సో నిఫ్టీ ప్రైవేట్ లిమిటెడ్ కానీ అంటే సెన్సెక్స్ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ ఫిన్ నిఫ్టీ కానీ ఏదైనా కానీ గమనించండి, అన్నీ వచ్చేసి ఒక రేంజ్లోనే వచ్చేసి మూమెంట్ అనేది వచ్చింది. ఒక స్టాక్స్ తప్ప ఎక్కడా వచ్చేసి సర్టెన్ పొజిషన్ అనేది మనకు డిస్ప్లే కాలేదన్నమాట. సో అందుకనే స్టాక్ ఆప్షన్ నేను అవాయిడ్ చేసి ఈరోజు ఎంటైర్ డే వచ్చేసి నేను ఇండెక్స్ ఆప్షన్ నేను అవాయిడ్ చేసి ఎంటైర్ డే వచ్చేసి నేను స్టాక్ ఆప్షన్స్ పైనే మూమెంట్ అనేది పొజిషన్ తీసుకున్నాను. స్టాక్ ఆప్షన్స్ పైనే ప్రాపర్ ప్రాఫిట్ అనేది కూడా బుక్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో ఇది దీంట్లో స్టఫ్ ఉంది అని మీకు అనిపిస్తే కనుక మన టెలిగ్రామ్ ఛానల్ వచ్చేసి 9503139578కి కాంటాక్ట్ చేయండి. ఆటోమేటిక్గా టెలిగ్రామ్ ఛానల్తో పాటు యూట్యూబ్ ఛానల్ అలానే కొన్ని డీమార్ట్ అకౌంట్ ఓపెనింగ్స్ లింక్స్ కూడా మీకు డిస్ప్లే అవుతాయి.